ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తుంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న జనసేన పార్టీ భవిష్యత్తు వ్యూహం ఏంటి? 2019లో 6% ఓట్ల నుంచి 2024 నాటికి డబుల్ డిజిటల్ ఓట్ షేర్ సాధించిన జనసేన గ్రాఫ్ ఇప్పుడు ఎలా ఉంది? అయితే ఏపీలో 3 ప్రధాన పార్టీలు ఉన్నా ప్రస్తుతం 2 శిబిరాల రాజకీయమే ఎందుకు నడుస్తుంది? పొత్తుల వల్ల జనసేన బలం పెరిగినా ఒరిజినల్ ఐడెంటిటీ కొంతవరకు పరిమితం అవుతుందనే వాదన ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విపక్ష మైదానం పూర్తిగా ఖాళీగా కనిపిస్తుంది. ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉన్న వైసీపీ ప్రజా సమస్యలపై పోరాడటంలో పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ముఖ్యంగా అసెంబ్లీని బహిష్కరిస్తూ వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీని జనాల్లో మరింత పాతాళానికి నెట్టేస్తున్నాయా? ఈ శూన్యత జనసేనకు ఎలా కలిసి రాబోతుంది? ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో జనసేన పార్టీ అత్యంత కీలకమైన శక్తిగా ఎదిగింది. గత 2 ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన ప్రగతి ప్రస్థానం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన జనసేనకు కేవలం 6% ఓటు షేరు మాత్రమే లభించింది. ఆ ఫలితాలు నిరాశపరిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం అధైర్యపడకుండా ముందుకు సాగారు. 2024 ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కూటమితో కలిసి వెళ్లిన జనసేనకు ఓటు షేరు ఏకంగా డబుల్ అయిందని ఆ పార్టీ నేతలు గర్వంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో ప్రధానంగా 3 పార్టీల ఉనికి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం కూటమి పొత్తులో ఉండడం వల్ల ఏపీలో కేవలం 2 శిబిరాల రాజకీయమే నడుస్తోంది. ఈ 2 శిబిరాల దాటి 3వ ప్రత్యామ్నాయం వైపు జనం చూడాలంటే జనసేన తన వ్యూహాన్ని మార్చాల్సి ఉంటుంది. కూటమి బంధం నుండి బయటకు వస్తేనే జనసేన అసలైన బలమేంటో భవిష్యత్తులో తెలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షం వైపు ఉన్న మైదానంలో చాలా ఎక్కువ స్పేస్ కనిపిస్తుంది. ప్రధాన విపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఆ స్థానాన్ని ఆక్రమించి కూర్చుంది. కానీ వైసీపీ ప్రజలు అనుకున్న స్థాయిలో సమర్థవంతమైన విపక్ష పాత్రను పోషించలేకపోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావస్తున్నా ప్రజా సమస్యలపై పోరాటం కనిపించడం లేదనే టాక్ వినిపిస్తుంది. వైసీపీ క్షేత్రస్థాయిలో ప్రజల కోసం చేసిన ఉద్యమాలు, పోరాటాలు చాలా తక్కువగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్య దేవాలయాలైన అసెంబ్లీని వైసీపీ పెద్దగా వాడుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా డుమ్మా కొట్టేయడం వల్ల ఆ పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. సభకు వెళ్లకుండా పారిపోవడం ద్వారా వైసీపీ అధికారికంగా జనం వద్ద ప్రతిపక్ష హోదాను కోల్పోతుంది. ఈ క్రమంలో వైసీపీ వైఫల్యాలను గమనిస్తున్న ప్రజలు సరికొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. భవిష్యత్తులో వైసీపీ స్థానాన్ని భర్తీ చేసే మరో బలమైన విపక్షం వస్తే జనాలు ఖచ్చితంగా ఆ వైపునికే మొగ్గు చూపుతారు. అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ప్రస్తుతం అత్యంత బలమైన పొజిషన్లో ఉంది. ఆ పార్టీకి ప్రస్తుతం 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీల బలం ఉంది. అలాగే పార్లమెంటులో 3 ఎంపీలతో జనసేన తన ఉనికిని చాటుకుంటుంది. అయితే అధికార కూటమిలో పెద్దన్న పాత్ర ఎప్పుడూ తెలుగుదేశం పార్టీదే అన్నది జగమెరిగిన సత్యం. జనసేన నుండి కూడా అత్యున్నత రాజకీయ నాయకత్వం అందుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఒక బలమైన సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష ఉంది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉంటే ఆ సామాజిక వర్గ కల సాకారం కాదనే చర్చ నడుస్తుంది. జనసేన ఒంటరిగా బరిలోకి దిగితేనే జనాదరణ పూర్తి స్థాయిలో వస్తుందని రాజకీయ పండితులు అంటున్నారు. నిజానికి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉంది. అంతటి బలమైన టీడీపీతో పొత్తు పెట్టుకుని జనసేన ఇంకా బలపడాల్సిన అవసరం ఉందా అనేది ప్రశ్నార్థకమే. జనసేన పార్టీ నాయకత్వం ఇప్పటికీ 2019 నాటి చేదు ఫలితాలనే గుర్తు చేసుకుంటోంది. నిజానికి ఆనాటి ఎన్నికల సమయం జనసేనకు అసలు ఏమాత్రం కలిసి రాలేదని చెప్పాలి. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇద్దామని ప్రజలు గట్టిగా డిసైడ్ అయిపోయారు. జగన్ వైపు వీచిన బలమైన రాజకీయ గాలిలో జనసేన విపక్షం వైపు నుండి ఒంటరిగా పోటీ చేసింది. అందుకే ఆనాడు జనసేనకు ఆశించిన ఫలితాలు రాకుండా తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలిందని అంటారు. కానీ ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఏపీ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ జనాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కు 5 ఏళ్ల పరిపాలనను పూర్తిగా చూసేశారు. అలాగే రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు పాలనను కూడా చూశారు. ఇప్పుడు ప్రజలు కొత్తదనాన్ని, సరికొత్త మార్పును బలంగా కోరుకుంటున్న తరుణమిది. అందువల్ల 3వ ఆల్టర్నేషన్గా జనసేన కనుక 2029 ఎన్నికల్లో బరిలోకి దిగితే బాగుంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా ఒంటరిగా రంగంలోకి దిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అనూహ్యమైన ఫలితాలు నమోదు కావడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఈ సందర్భంగా పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ఎన్నికల ఫలితాలను పలువురు ప్రముఖంగా ఉదహరిస్తున్నారు. అక్కడ సూపర్ స్టార్ విజయ్ కూడా 2 ద్రవిడ పార్టీల మీద గట్టిగా నిలబడి పోరాటం చేశారు. తమిళనాట విపక్షంలో ఉన్న అన్నా డిఎంకే పర్ఫార్మెన్స్ మీద జనాలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అలాగే అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం మీద కూడా అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ బలంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు సరికొత్త మార్పు కోసం విజయ్ను అమితంగా ఆదరించి నెత్తిన పెట్టుకున్నారు. ఏపీలో కూడా 2029 నాటికి జనసేన సోలోగా వస్తే ఇలాంటి విజయమే దక్కుతుందనే టాక్ వినిపిస్తుంది. పైగా తమిళనాడు హీరో విజయ్కి లేని ఎన్నో సామాజిక రాజకీయ అడ్వాంటేజెస్ పవన్ కళ్యాణ్కి ఉన్నాయి. పవన్ కళ్యాణ్లో ఉన్న నిజాయితీ, నిబద్ధత ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎలాంటి అవినీతి మరకలు లేకపోవడం అతిపెద్ద ప్లస్ పాయింట్. ఈ స్వచ్ఛమైన ఇమేజ్తో జనసేన ఒంటరిగా వస్తే తిరుగులేని విజయం సాధిస్తుందని విశ్లేషకులు నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ వైపు కేవలం ఒక సామాజిక వర్గమే కాకుండా న్యూట్రల్ జనాలు కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుత జంజీ తరం మహిళలు పవన్ కళ్యాణ్కు అండగా నిలుస్తున్నారు. యువత, విద్యావంతులు అంతా ఆయనకు ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని బలంగా కోరుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే జనసేన ఈ విషయంలో కాస్త ధైర్యం చేసి ఒంటరిగా రంగంలోకి దూకడమే చేయాల్సిన పని. అధికార కూటమి సుఖాలను వీడి ప్రజాక్షేత్రంలో విపక్షంగా నిలబడగలిగే గుండె ధైర్యం పవన్ చూపించాలి. ప్రస్తుతం జనసేనను అమితంగా అభిమానించే ఒక బలమైన సామాజిక వర్గం ఈ దిశగానే ఆలోచిస్తుంది. వారంతా సోషల్ మీడియా వేదికగా జనసేనకు అత్యంత విలువైన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఒంటరి పోరుతోనే పవన్ కళ్యాణ్ సీఎం పీఠాన్ని అధిరోహించగలరని నెటిజన్లు గట్టిగా వాదిస్తున్నారు. ఈ సామాజిక మాధ్యమాల డిమాండ్స్పై జనసేన అధినాయకత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరి 2029 నాటికి జనసేన ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.